మహబూబాబాద్లోని ప్రైవేట్ పాఠశాలలో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక నైవేద్యాలతో వండిన బోనం కుండలకు పసుపు కుంకుమలు వేప ఆకులతో అలంకరించారు. విద్యార్థినులు బోనాలు ఎత్తుకుని మేళతాళాల నడుమ సాంప్రదాయ నృత్యాలతో అమ్మవారికి పూజలు చేశారు. అమ్మవారి వేషధారణలు, పోతురాజుల వేషధారణలతో విద్యార్థులు అలరించారు. ముత్యాలమ్మ తల్లి దేవాలయానికి శోభాయాత్రగా చేరుకుని బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనంగా బోనాల వేడుకలు నిలుస్తాయని అన్నారు పాఠశాల ప్రిన్సిపల్ హిమబిందు. మహబూబాబాద్ జిల్లాలోని లండన్ కిడ్స్ ప్రీ అండ్ హై స్కూల్లో బోనాలు సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. 1913వ సంవత్సరంలో ప్లేగు అనే వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి ద్వారా ప్రజలు చాలామంది చనిపోవడం జరిగింది. సో ప్రజలు ఏం చేశారు అని అంటే మహంకాళి అమ్మవారికి పూజించి భోజనాలు సమర్పించుకున్నారు. దాని ద్వారా వ్యాధి అనేది తగ్గిపోయిన తర్వాత మహంకాళి అమ్మవారికి భోజనాలు పెట్టడం స్టార్ట్ చేశారు. బోనాలు అనే పదం భోజనాల నుండి వచ్చింది. అలా క్రమక్రమేణా మనకు బోనాలు అనే రూపుదిద్దుకుంది. ఆషాఢ మాసంలో మొదటగా గోల్కొండలో ఫస్ట్ బోనం సమర్పిస్తారు. ఆ తర్వాత మహంకాళి అమ్మవారికి సమర్పించుకుంటారు. ఆ తర్వాత లష్కర్ బోనాలు సమర్పించుకుంటారు. ఈ బోనాలు అనేది 2014లో తెలంగాణ రాష్ట్ర పండుగగా చేస్తారు.